మన ప్రధాన ఆహార ధాన్యపు పంట అయిన వరిని నీటి వసతిని బట్టి సంవత్సరానికి 2 పంటలు తీస్తుంటారు మన తెలుగు రైతులు. పెరుగుతున్న వరి సాగుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొత్త రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో వరిలో సన్న రకాలకు డిమాండ్ పెరుగుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు కొన్ని కొత్త సన్న వరి రకాలను రూపొందించారు. అలాంటి ఒక రకమే MTU 1426. మినీ కిడ్ దశలో ఉన్న ఈ రకం గుణగణాల గురించి తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దయాల్ ప్రసాద్. వరిలో తినటానికి సన్నని అనువైన వరి రూపకల్పన భాగంలో మన మార్టేర్ పరిశోధన స్థానం నుంచి MTU 1426 అనే రకాన్ని రూపొందించి చిరుసంచులో ప్రదర్శించడం జరుగుతూ ఉన్నదండి. దీనిని శ్రీధృతి మరియు నెల్లూరు మషూరి అనే రకాలను సంకరపరచడం ద్వారా రూపొందించడం జరిగింది. ఇది సుమారు 120 సెంటీమీటర్ల ఎత్తు కలిగి 17 నుంచి 21 టిల్లర్స్ కలిగి ఉంటుంది. దీని సుమారు కంకి 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు కలిగి 450 నుంచి 500 గింజలు కలిగి ఉంటుందండి. ఇది సార్వాలో 130 రోజులు కాలపరిమితి కలిగి ఉంటుంది. అదే దాల్వా విషయానికి వచ్చేస్తే 125 రోజుల కాలపరిమితి కలిగి సుమారు 35 నుంచి 40 బస్తాల దిగుబడిని ధాన్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక గింజ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది పొట్టి సన్న గింజను కలిగి ఉంటుంది. దీన్ని 1000 గింజల బరువు 13.2 గింజలుగా నమోదు చేయడం జరిగింది. ఈ రకంలో గింజ 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఈ రకము అగ్గి తెగులను మరియు మెడవిరుపు తెగులను తర్వాత ఆకు ఎండు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. మన గోదావరి జిల్లాల్లో ఈ యొక్క రకాన్ని RNRతోనూ KNMతోనూ సాధన అనే రకాలతో మనం పరిశీలించడం జరిగిందండి. వీటిలో సుమారుగా ఇది ఆ రకాల కంటే 25% అధిక దిగుబడులు ఇవ్వడం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఈ రబీలో మనము 11-21కి బదులుగా ఈ రకాన్ని వేసుకుంటే ఇది ఆ రకానికన్నా 10 రోజులుగా ముందుగా మనకి పక్వానికి వచ్చి 5 నుంచి 10% ఎక్కువ దిగుబడి రావడానికి వచ్చినట్లుగా మనం గుర్తించడం జరిగింది. ఈ యొక్క గింజలు మనం గమనించినట్లయితే ఇవి తెల్లగా ఉంటాయి, పట్టు తెలుపు లేకుండా ఉంటాయండి. ఈ యొక్క గింజ పొడుగు వచ్చేసరికి 4.8 mm గాను, గింజ వెడల్పు వచ్చేసరికి 1.4 mmగా ఉండి దాని LB రేషియో 3.42గా ఉంది. అంటే ఇది ఫైన్ గ్రెయిన్ కేటగిరీ కింద దీన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా దీన్ని హల్లింగ్ పర్సంటేజ్ మనం గమనించినట్లయితే 75% గాను, మిల్లింగ్ శాతము 67% గాను, హెడ్ రైస్ రికవరీ 62.92 అంటే 63% గాను, అంతేకాకుండా జింక్ వచ్చేసరికి 14.60 మిల్లీగ్రాములు 1 కిలో గింజల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇది పడిపోకుండా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో SCM2 అనే జీన్ దాంట్లో ఉంచడం జరిగింది. తర్వాత ఎనరోబిక్ జెర్మినేషన్ కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. తర్వాత ఏమైనా చలి కానీ ఏమన్నా ఉన్నా కానీ ఆ చలిని కూడా తట్టుకునే జీన్స్ ఈ యొక్క రకంలో ఉండటం వల్ల ఆ చలిని కూడా తట్టుకొని చక్కగా విత్తనం మొలకెత్తి మంచి ఎదుగుదల రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఎదుగుదల దశలో అంటే టిల్లరింగ్ స్టేజ్లా కానీ రిప్రొడక్టివ్ స్టేజ్లా కానీ ఏమన్నా నీటి ఎద్దడి కానీ ఏమైనా ఉన్నా కానీ వాటిని తట్టుకునే జన్యువులు దీంట్లో ఉండటం వల్ల వాటిని ఆ సమయంలో కూడా సమర్థవంతంగా తట్టుకొని ఎక్కువ దిగుబడిని ఇవ్వడం గుర్తించడం జరిగింది. ఈ యొక్క గింజలు తిండికి కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల అనేక మంది రైతులు కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉన్నట్లు మేము గమనించడం జరిగిందండి.